మళ్ళీ కలిసి సినిమా చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాలో తారక్. మరి జూనియర్ ఇలాంటి సినిమా తీస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారా? ఇంతకీ ఏ సినిమా తీయబోతున్నాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి గారు మళ్ళీ ఒక సినిమా కోసం కలవబోతున్నారట. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్ను తెర మీదకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసమే చర్చలు జరిపారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే దుండిరాజ్ గోవింద ఫాల్కే గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో తారక్ నటించనున్నారట. ఇదే విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం అందరినీ ప్రభావితం చేసేలా ఉండడంతో దాన్ని ఒక సినిమాగా తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారతీయ సినిమా పితామహుడి బయోపిక్ నిర్మించేందుకు మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. సుమారు 2 ఏళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్ను ప్రకటించారు. అయితే నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్గా మారాయి. అయితే ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నటువంటి దేవర 2, అదేవిధంగా ఈ సినిమాలన్నీ కూడా కమిట్మెంట్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక షాకింగ్ బయోపిక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం అవుతున్నాయట అక్కడ. అండ్ వాటి ప్రకారం సినీ పితామహుడిగా కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించేందుకు తారక్ సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా చెప్తున్నారట. అసలు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఎంత గొప్పదైనా ఆయన జీవితంలోని డ్రామాని తారక్ లాంటి పాన్ ఇండియా కమర్షియల్ స్టార్తో వర్కౌట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మాస్ అంత సులభంగా కనెక్ట్ కారు. 1870లో పుట్టిన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతదేశపు మొదటి సినిమా రాజా హరిశ్చంద్రకు నిర్మాత కమ్ డైరెక్షన్. అయితే ఇది 1913లో రిలీజ్ అయిందట. మొత్తం 95 ఫీచర్ ఫిలిమ్స్కి తీసినటువంటి ఘనతకు ఆయన సొంతం చేసుకున్నాడు. 1903లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్గా చేరాక ఫాల్కే జీవితం మలుపు తిరిగిందట. 1910లో లైఫ్ ఆఫ్ క్రిస్ చిత్రం చూశాక తాను సినిమా తీయాలని నిర్ణయించుకోవడం దేశ తలరాతనే మార్చేసింది. మొత్తం ఆస్తులమ్మి డబ్బులు పోగేసి సినిమా తీయడానికి అవసరమైనటువంటి పరికరాలు అండ్ పుస్తకాలు కొనేవారు. లండన్ వెళ్ళి 5 ఫోన్లతో కెమెరా కొనుక్కొని వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి స్నేహితుల దగ్గర తీసుకున్నది అండ్ తాకట్టు రూపంలో పోగేసింది మొత్తం కలిపి 10,000 రూపాయలతో నిర్మాత, డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారట. నగలమ్మి డబ్బు ఇచ్చినటువంటి భార్య సరస్వతిబాయి గారు కూడా చాలా ప్రోత్సాహం చేస్తున్నట్టు. అయితే ఇంత గొప్ప మనిషి జీవితం చివరి దశలో డబ్బులు లేకుండానే గడిచిపోయింది. చనిపోవడానికి 6 సంవత్సరాల ముందు వరకు ఆయనకు సొంత ఇల్లు లేదు. అదే ఇంట్లో అనారోగ్యంతో మరణించారు. ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరిగింది. కానీ దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. మరి ఇలాంటి కంటెంట్ ఖచ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సూట్ అవుతాడు కూడా. మరి నిజంగా వర్కౌట్ అయితే ప్రపంచ సినిమా గొప్పగా చెప్పుకునే క్లాసిక్ అవుతుంది. బాక్సాఫీస్ పరంగా అద్భుతాలు చేసినా చేయలేకపోయినా ఒక మహనీయుడి జీవితం శాశ్వతత్వం సంపాదించుకుంటుంది. గతంలో సీనియర్ హీరో నరేష్ కొన్నాళ్ళ క్రితం రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ చేశారు, కానీ అది ఆడలేదు. కానీ తారక్ దాదాసాహెబ్ ఫాల్కే చేస్తే స్కేల్ మారిపోతుంది. కాబట్టి నిజం అవ్వాలనే ప్రతి మూవీ లవర్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతోటి తారక్ అయితే బిజీగా ఉన్నారు. 3 సినిమాలు ఉన్నాయి. మరి 3 సినిమాలు కంప్లీట్ అయితే అప్పుడు ఈ సినిమా గురించి ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సినిమా ఎట్టకేలకు స్టార్ట్ అవ్వాలన్నా అట్లీస్ట్ ఒక 5 years అన్నా పట్టే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకంటే అక్కడ వార్ 2 ఆల్రెడీ సరే రిలీజ్కి రెడీ ఉంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా, దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ది ఒక సినిమా ఉంది, దాని తర్వాత మళ్ళీ దేవర 2 లాంటి ఇలాంటి సినిమాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఈ సినిమా చాలా చాలా లేట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా వస్తే బాగానే ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి మరి జూనియర్ సెట్ అవుతాడా, లేదంటే ఒక కమర్షియల్ హీరోగానే చాలామంది ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు ఆయనని. మరి ఇలాంటి ఒక క్యారెక్టర్ తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి ఇలాంటి క్యారెక్టర్ జూనియర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.